హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 25th జూలై 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. అండ్ ఈ వీడియోని నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. సో ఫస్ట్గా మనం చూసినట్టయితే మన ఫస్ట్ ఆర్టికల్, నేటి నుంచి బిజిలీ మహోత్సవం. ఈ బిజిలీ మహోత్సవం ఏంటనేది ఒకసారి చూద్దాము. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని చాటి చెప్పేందుకు ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య వేడుకలో నేటి నుంచి అంటే సోమవారం 30 వరకు కూడా జూలై 30 వరకు కూడా వారం రోజుల పాటు జరుగుతాయి. సో దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నారండి. ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య అనే వేడుకలనండి. ఎందుకోసం నిర్వహిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని అంటే డెవలప్మెంట్ని చాటి చెప్పడానికి ఈ పర్టికులర్ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాయి. ఇది సో జూలై 25th టు జూలై 30th వరకు కూడా జరుగుతుందండి ఈ ఉత్సవం. ఓకేనా, 5 days వరకు. సో బిజిలీ మహోత్సవం పేరుతో నిర్వహించే అంటే ఈ మొత్తం ఉజ్వల్ భారత్ ఉజ్వల భవిష్యత్ పేరు షార్ట్కట్లు బిజిలీ మహోత్సవం అనే పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 52 ప్రాంతాలను ఇంధన శాఖ సెలెక్ట్ చేసింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన భద్రత కోసం చేపడుతున్న వివిధ సంస్కరణలు అయితే ఏమి కానీ, అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాము అనేది ప్రజలకి దీని ద్వారా అవగాహన కల్పిస్తారండి. ఓకేనా. సో అదేవిధంగా ఈ బిజిలీ మహోత్సవం నిర్వహణకు సంబంధించి అందరూ కూడా ఇది యాక్చువల్గా దేశవ్యాప్తంగా జరగాలన్నమాట ఇది. సో దీనికి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపారనమాట. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్య సో విద్యుత్ @2047 టార్గెట్ కింద సో బిజిలీ మహోత్సవాన్ని అయితే నిర్వహిస్తున్నాయండి. స్టేట్ అండ్ సెంట్రల్ కమాండ్గా అంటే కంబైన్డ్గా సంయుక్తంగా నిర్వహిస్తున్నవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్. అయితే విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి ఈ విషయాన్ని అనౌన్స్ చేశారనమాట. బిజిలీ మహోత్సవం నిర్వహణపై మంత్రి ఆదివారం సమీక్ష జరిపారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ CEO ఏ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకి అనౌన్స్ చేశారు. వచ్చే 25 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం సెకీ అనే సంస్థతో 70,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుందన్నమాట స్టేట్ గవర్నమెంట్ సెకీతో. పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించడానికి 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను కూడా నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓకే, ఇక్కడ మీరు కవర్ చేసినవి ఏంటి? ఉజ్వల్ భారత్ ఉజ్వల భవిష్యత్, దీనికి బిజిలీ మహోత్సవం అనే పేరు పెట్టారు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీన్ని స్టేటు అండ్ సెంట్రల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా సో ఎక్కువగా రైతులకి ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం స్టేట్ గవర్నమెంట్ సెకీ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సో ఈ ఒప్పందం ద్వారా 70,000 మెగావాట్ల విద్యుత్ అయితే కొనుగోలు చేయడం జరుగుతుందన్నమాట ఆ సంస్థ నుండి. అండ్ అదేవిధంగా ప్రస్తుతం కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శిగా అంటే సెక్రటరీగా అలోక్ కుమార్ గారు ఉన్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ బిజిలీ మహోత్సవం అనేది టార్గెట్ ఏంటండి 2047 టార్గెట్ కింద నిర్వహిస్తున్నారు. అండ్ ఇది స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ళైన సందర్భంగా సో ఇది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇప్పటికే చాలా మంత్రిత్వ శాఖలు అండి గుర్తుపెట్టుకోండి, చాలా మంత్రిత్వ శాఖలు చాలా 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న స్వాతంత్రం వచ్చి ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవ్ కింద చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాయి చాలా మినిస్ట్రీస్ విత్ స్టేట్తో కలిపి. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోండి ఏమేమి నిర్వహిస్తున్నాయో మనం పేపర్ అనాలిసిస్లో కరెంట్ అఫైర్స్లో చెప్పుకుంటున్నాం. తర్వాత 27-28 వరల్డ్ ఎడ్యుకేషన్ సమిట్ చూడండి. ఎలిట్స్ ఆన్లైన్ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ఇంటర్మీడియట్ బోర్డు మొత్తంగా చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ అలయన్స్ ఆన్లైన్ అనే ఒక సంస్థ కలిసి వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ను ఈ నెల 27th అండ్ 28th హైదరాబాద్లో గచ్చిబౌలిలోని లీ మెరిడియన్ హోటల్లో నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్లో సాంకేతిక విద్యారంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులపై చర్చించుకుంటారు. ఇక్కడ
ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అనే అంశంపై చర్చించేందుకు టీ హబ్ CEO ఎం శ్రీనివాసరావుతో పాటు వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు అటెండ్ అవుతారు. డిజిటల్ లెర్నింగ్ అంశానికి సమ్మిట్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వెల్లడించారు. అంటే ఎడ్యుకేషన్ని అంటే నేర్పించడం అనేది డిజిటలైజేషన్ పద్ధతిలో గురించి డిస్కషన్ చేస్తారు. అండ్ ఇది ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్లో కొత్త కొత్త ఆలోచనలు తీసుకురావాలి అనేది ఈ థీమ్ అనమాట ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్కి. ఓకేనా, అది. తర్వాత స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంపై నేడు ఉత్తర్వులు. చూడండి, దేశ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పక్షం రోజుల పాటు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం. అర్థమవుతుందా? స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం అనే పర్టికులర్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుందన్నమాట. దీనిపై మార్గదర్శకాలపై సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఆదివారం అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆగస్టు 15కు ముందుగా 7 రోజులు అనంతరం పక్షం అంటే ఏంటి? 7 days. పక్షం అంటే ఏందండి? పక్షం అంటే 7 రోజులు. 7 రోజులు మొత్తం 15 రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై 15 రోజులండి. పక్షం అంటే 15 రోజులు. 15 రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. సో అయితే దీని కింద ఏం చేస్తారని అయితే మాత్రం చెప్పలేదు. స్వాతంత్ర భారత్ వజ్రోత్సవ ద్విసప్తాహం అంటే 75 years కంప్లీట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం దాన్ని వజ్రోత్సవం అంటాం అనమాట. సో డైమండ్ జూబిలీ అంటారు కదా, అలాంటిది అనమాట. కాబట్టి దాని గురించి ప్రత్యేకమైన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ అయితే చేస్తారు. దాని ద్వారా ఇది ఒక ఐకానిక్ సింబల్గా ఉండబోతుంది. పర్టికులర్గా ఈ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం అనేదాన్ని తెలంగాణ ప్రభుత్వం మాత్రమే నిర్వహిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి ఇది. తర్వాత 3 ఏళ్లలో 869 స్టార్టప్లు అండి. చూడండి, స్టార్టప్లను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయంట. రాష్ట్రంలో గత 6 ఏళ్లలో 1133 స్టార్టప్లు ఏర్పాటయ్యాయంట. ఓన్లీ రాష్ట్రంలో 1133 స్టార్టప్లు ఏర్పాటు కాగా అందులో 869 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే ఏర్పాటయ్యాయంట. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాకే ఏర్పాటయ్యాయంట. టీడీపీ హయాంలో 264 స్టార్టప్లు వచ్చాయి. ఇంక ఇదంతా పక్కన పెడితే కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ ఈ విషయాన్ని లోక్సభలో అనౌన్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్లు వేగంగా ఏర్పాటవుతున్నట్లుగా అనౌన్స్ చేశారు. వీటి ద్వారా 11,243 మందికి ఉపాధి లభిస్తుందట. అండ్ గత 3 ఏళ్లుగా రాష్ట్రంలో ఏటా 200కు పైగా స్టార్టప్లు ఏర్పాటు అవుతున్నాయి. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 164 స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. యాక్సలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో గుర్తుపెట్టుకోండి. యాక్సలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ పేరుతో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తోంది స్టేట్ గవర్నమెంట్. ఇది ఒక స్కీమ్ అనమాట, యాక్సలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది. సో స్టార్టప్స్కు నిధులు సమకూరుస్తూ 100 కోట్లతో ఫండ్ని ఏర్పాటు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, 5G సర్వీస్, కంప్యూటింగ్ లాంటి అంశాల్లో ఎవరైతే పర్టికులర్గా స్టార్టప్స్ పెడతారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. వాళ్ళకి ముందు వాళ్ళకి ఫండ్ రైజింగ్ అనేది ఈ యాక్సలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత త్వరలో త్రివిధ దళాల జాయింట్ థియేటర్ కమాండ్స్. అయితే ఇక్కడ మీరు అడగవచ్చు, ఇందులో మీరు కవర్ చేసిన విషయాలు ఏంటంటే, సో ఇప్పటి వరకు గత 6 ఏళ్లలో 1133 స్టార్టప్లు మన ఏపీలో ఉన్నాయండి. సో దీనికోసం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్సలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా 100 కోట్ల వరకు కూడా ఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దీని ద్వారా స్టార్టప్స్ ఎదగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత త్వరలో త్రివిధ దళాల జాయింట్ థియేటర్ కమాండ్స్. చూడండి, సాయుధ బలగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు త్రివిధ దళాల జాయింట్ థియేటర్ కమాండ్ని ఏర్పాటు చేయనున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అయితే వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్గిల్ విజయ్ దివాస్కి సంబంధించిన నివాళ కార్యక్రమంలో ఆయన ఒక మాట చెప్పారనమాట. ఏం చెప్పారా అంటే, ఇప్పుడు నేవీ ఉంది కదండి, నేవీ అండ్ ఆర్మీ
అండ్ ఎయిర్ ఫోర్స్. ఓకేనా, ఎయిర్ ఫోర్స్ వీటిని ఏమంటాం మనము త్రివిధ దళాలు అంటాము. ఈ త్రివిధ దళాలు సో వీటి నుండి కొంతమందిని కమాండర్స్ని తీసుకొని సో కొంతమందిని తీసుకొని జాయింట్ థియేటర్ కమాండ్ని ఏర్పాటు చేస్తారు. దాన్నే జాయింట్ థియేటర్ కమాండర్ అంటారు. అంటే ఈ త్రివిధ దళాల నుండి కొంతమంది కమాండర్లు తీసుకొని వాళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకవేళ ఏదైనా ఆపరేషన్ జరుగుతున్న టైంలో సో వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ సహాయం వచ్చింది ఆర్మీ వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు, అయ్యా రండ్రా బాబు అనేసి వాళ్ళకి స్పెషల్ రిక్వెస్ట్ ఇవన్నీ చేసి ఆ పై ఆఫీసులు కలిసి ఇవంతా చాలా ప్రోగ్రెస్ టైం. వెంటనే అంత బేగా జరగదు ఇది. అండ్ నేవీతో కనెక్ట్ అవ్వాలన్నా వెళ్తే ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది. ఇలా ఈ ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం వీళ్ళ ముగ్గురు నుండి ఒక సపరేట్ కమాండ్ని ఏర్పాటు చేశారనుకోండి. సో ఏవైతే సంయుక్తంగా పనిచేయాల్సిన టైం వస్తుందో లేదా సిచ్యువేషన్ వస్తుందో అలాంటి వాటికి ఈ జాయింట్ థియేటర్ కమాండ్ వెళ్తుంది. సో అక్కడ ఈ పర్టికులర్గా వాళ్ళు కొన్ని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు లేదా జట్లు ప్రొవైడ్ చేయడము, షిప్లు ప్రొవైడ్ చేయడం, దానికి తగ్గ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఆర్మీ రిలేటెడ్ ఈ ముగ్గురు వేరు కమాండర్స్ కొంతమందిని తీసుకొని సమన్వయంగా వర్క్ చేస్తారు. అప్పుడు సపరేట్గా ఇలా ఏదైనా నేవీతో అవసరం కానీ, ఎయిర్ ఫోర్స్తో అవసరం కానీ, ఆర్మీతో అవసరం కానీ ఇలా సపరేట్ కనెక్టింగ్ కాకుండా ఈ కమాండ్ అనేది వీళ్ళ ముగ్గురు కలిసిన కమాండర్స్తో అండ్ ఎక్విప్మెంట్తో పనిచేస్తుంది అనమాట. అది సో దాని ద్వారా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇది వచ్చినప్పుడు వెంటనే ఈ కమాండ్ అక్కడ పనిచేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్కి, అదేవిధంగా సీకి అండ్ ఆకాశం అంటే ఎయిర్లో కానీ, సీలో కానీ, ల్యాండ్ మీద కానీ ఏదైనా కంబైన్డ్గా వార్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఈ జాయింట్ థియేటర్ కమాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. అది దాని ఉద్దేశం. అర్థమైంది కదా. సో ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తామనేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగిందండి. అండ్ దీంతోపాటు ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని మనం పీఓకే అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, తెలుగులో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. ఈ పీఓకే అనేది మన ఇండియాలో అంతర్భాగమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే క్లారిటీ చేశారు. జమ్మూలో 23వ కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన విషయం చెప్పారండి. బాబా అమర్నాథ్ భారత్లో ఉండగా దేవీ శారద ఎల్ఓసి అవల ఎలా ఉంటారు అని పేర్కొన్నారనమాట. సో పీఓకేపై పార్లమెంట్లో తీర్మానం కూడా ఆమోదించామని, పీఓకే భారత్లో అంతర్భాగమని, ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆయన చెప్పారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ విజయానికి చిహ్నంగా ఏటా జూలై 24 నుంచి 26 వరకు కార్గిల్ దివాస్ జరుపుకుంటారండి. అర్థమవుతుందా. సో ఈ కార్గిల్ దివాస్ గురించి మనం నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పాము. అయితే చిన్న మ్యాప్ కూడా మీకు ఇక్కడ షో చేద్దాం అనుకుంటున్నాను. మ్యాప్ చూస్తే మీకు కొంచెం అవగాహన ఉంటుంది. యాక్చువల్గా మన ఇండియా మ్యాప్లో ఇదంతా కూడా మందే కానీ ఇప్పుడు చెప్పుకుంటున్న పీఓకే అని కానీ, నెక్స్ట్ అక్సై చైన్ కానీ, సో అక్సై చైన్ అనేది చైనా ఆక్రమిస్తుంది, పీఓకే అనేది పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. అంటే మనం చెప్పుకునే అక్సై చైన్ కానీ, పీఓకే కానీ ఆ వార్తల్లో మాట్లాడుకునేటట్టుగా నేను దీన్ని మీకోసం చూపిస్తున్నాను. సో చూడండి, లడఖ్కి ఇటువైపున అక్సై చైన్ని ఆక్యుపై చేసింది, అంటే చైనా ఆక్యుపై చేసింది. ఇక్కడే మనకి స్థావరాలు ఏర్పాటు చేస్తుంది అనమాట. ఈ గల్వన్ వాలీలో పాంగాంగ్ టిఎస్ఓ లేక్ దగ్గర ఈ చైనా అనేది చిన్న ఈ గ్రామాన్ని సృష్టించిన విషయం మనం రీసెంట్గా వార్తల్లో చూసాం. అండ్ ఈ లడఖ్కి అక్సై చైన్కి ఎల్ఏసి ఉందన్నమాట. దాన్నే మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. గుర్తుపెట్టుకోండి, లడఖ్కి అదేవిధంగా చైనాకి మధ్య ఉన్నదాన్ని ఎల్ఏసి అంటాం. అది కూడా అక్సై చైన్తో కలిసి ఉంది. ఇక్కడ అక్సై చైన్ అనేది చైనా ఆక్రమించిన ప్రాంతం అనమాట, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాంతానికి లడఖ్కి ఎల్ఏసి ఉంది. ఎల్ఏసి మీన్స్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అయితే ఇటువైపు మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఉంది. జమ్మూ కాశ్మీర్కి పీఓకేని కలిపి ఎల్ఓసి ఉంది. ఎల్ఏసి వేరు, ఎల్ఓసి వేరు. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. చూడండి, జమ్మూ కాశ్మీర్తో ఎల్ఏసి ఉంటే లడఖ్తోని చైనా ఆక్యుపై చేసిన ప్రాంతానికి ఎల్ఏసి ఉంది. సో ఇగోండి, పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇక్కడ గిల్గిట్, బల్తిస్తాన్ అండ్ బిలాఫాండ్లా అనే ప్రాంతాలు ఇక్కడ ప్రాముఖ్యం చెందాయి. ఓకేనా. సో ఇక్కడ అదే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నుబ్రా వ్యాలీ అనేది లడఖ్లో ఉంది. అండ్ అదేవిధంగా జోజిలా, కార్గిల్ ఈ రెండు ప్రాంతాలు కూడా పీఓకేకి దగ్గరగా ఉన్న ప్రాంతాలండి. ఓకేనా. అది
సో నెక్స్ట్ అక్షయ్ చిన్కి మన దేశానికి అంటే ఎల్ఏసికి సరిహద్దులో ఉన్నవి పెట్రోల్ పాయింట్ 14, గాల్వాన్ వ్యాలీ, ప్యాంగాంగ్ టిఎస్ఓ లేక్ అండ్ షయోక్. ఈ ప్రాంతాలన్నీ కూడా అక్షయ్ చిన్కి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ ఆక్యుపేషన్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న ప్రాంతము సో డెమ్చోక్. ఓకేనా, ఇది మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను, అంతే, ఇంకేం లేదు. చూడండి ఇక్కడ మీరు ఇండికేషన్ కలర్స్ చైనా అండ్ పాకిస్తాన్, మన ఇండియా. ఇది అయితే యాక్చువల్గా ఇదంతా మందే, కానీ వీటిని ఆక్యుపై చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్గా ఉన్నదాన్ని సాక్స్గమ్ వ్యాలీ అంటారు. టెరిటరీ సీడెడ్ బై పాకిస్తాన్ టు చైనా ఇన్ 1963. అది. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనబడుతుంది టెరామ్షర్. ఓకేనా. తర్వాత పన్ను చెల్లింపుల్లో అక్షయ్ టాప్ అండి. చూడండి, వినోద రంగంలో అంటే ఎంటర్టైన్మెంట్ పర్టికులర్ సెక్టార్లో అత్యంత ఎక్కువగా పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నిలిచారండి. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ఆయనకు ఇటీవల గౌరవ పత్రాన్ని కూడా ఇచ్చింది. అత్యధిక ట్యాక్స్ కడుతున్న వ్యక్తిగా వినోద రంగం నుంచి గడిచిన 5 ఏళ్ళుగా అక్షయ్ గారే టాప్లో ఉన్నారు, 5 years నుండి. అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద ఆయన ఎక్కువగా, అంటే ఆయన ఆర్జిస్తున్న సొమ్ము నుండి ఎక్కువగా ట్యాక్స్ కడుతున్నాడు అనమాట. అది. అండ్ ఎక్కువ రెమ్యూనరేషన్ పొందుతున్న వ్యక్తి కూడా అక్షయ్ కుమార్ గారే, కాబట్టి అతను ట్యాక్స్ కడుతున్నారనమాట టైం టు టైం. తర్వాత మంకీ పాక్స్పై అప్రమత్తం అవసరం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దాదాపు 75 దేశాల్లో వ్యాప్తి చెందిన మంకీ పాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ప్రపంచ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది, ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్తోంది. అది అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుందండి. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా 16,000 మందిలో మంకీ పాక్స్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పటికీ కేరళలోని, రీసెంట్గా ఢిల్లీలోని అండ్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ మంకీ పాక్స్ అనేది స్ప్రెడ్ అయినట్టు చెప్తున్నారు. బట్ కేరళలో మాత్రం ఫిక్స్, ఢిల్లీలో అండ్ హైదరాబాద్లో డౌట్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు తెలుసుకుంటే చాలు. అండ్ ఇక్కడ WHO ఏం చెప్పిందండి, మంకీ పాక్స్ని అత్యవసర పరిస్థితిగా, ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మంకీ పాక్స్ యొక్క స్ప్రెడ్ని అనౌన్స్ చేసింది. అంటే మంకీ పాక్స్ అనేది స్ప్రెడ్ అవ్వడం ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది ఇంకొక కరోనా లాంటిది కూడా కావచ్చు, మనం ఏం చెప్పలేం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇది అంత ప్రాణాంతకం అయితే ఏం కాదు. సో ఒకవేళ మీరు మంకీ పాక్స్ గురించి తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటే వీలైతే నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. నేను ఖచ్చితంగా మంకీ పాక్స్ మీద ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆపరేషన్ ఆర్కిటిక్. సో ఇది చాలా పెద్ద ఆర్టికల్ కాబట్టి జాగ్రత్త వినండి. సో అంటార్కిటికా ఖండంలో శరవేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ దేశాల నైసర్గిక స్వరూపాన్ని మార్చేస్తుందని మనందరూ తెలుసు. అలా మంచు కరగడం వల్ల ఏమవుతుంది, అవి ఇప్పుడు ఏవైతే మనకు నదులు ఉన్నాయో ఆ నదులు ఫ్లోటింగ్ పెరుగుతుంది, ఆ తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. అండ్ అదంతా వచ్చి అందులో కలుస్తుందండి, సీలో, సముద్రంలో కలుస్తుంది. అప్పుడు సముద్ర మట్టం కూడా పెరుగుతుంది. సముద్రానికి ఆనుకొని ఉండే నగరాలు, ప్రాంతాలు, ఊర్లు అవన్నీ కూడా అక్కడ నీటి మట్టం పెరిగి అవి కూడా ముంపునికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా చాలా ప్రాంతాలు మునుగులోకి వెళ్తాయి. ఈ విషయాన్ని చాలా సంస్థలు ఎప్పటి నుండో చెప్తున్నాయి. మునిగిపోయే ప్రాంతాల జాబితాను ఎప్పటికప్పుడు రిలీజ్ కూడా చేస్తున్నాయి. సో అయితే 2040 సంవత్సరం నాటికి మరో 25%, అంటే 40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పటికీ 50% మంచు కరిగిపోయిందట. 2040 సంవత్సరానికి మరో 25% మంచు కూడా కరిగిపోతుందని అంచనా. ప్రపంచ పర్యావరణానికి ప్రమాదకరమైన ఈ పరిణామం కొన్ని దేశాలకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టనుంది. ఆర్కిటిక్లో దాగున్న అపార సంపదపై ఇప్పుడు అనేక దేశాలు చూపు పడింది. ఉత్తర ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మంచు అడుగున అపార ఖనిజం సంపద ఉందని గతంలోనే వెల్లడైంది. అర్థమవుతుందా? ఆర్కిటిక్ మంచు కిందన అపార సంపద ఉందంట. ప్రపంచ చమురు నిల్వల్లో 25%, అంటే 9,000 కోట్ల బ్యారెళ్ళు ఇక్కడ ఉన్నట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ గతంలో అంచనా వేసింది. ప్రపంచ సహజ వాయువు నిల్వల్లో 30% పైగా దాగున్నట్లుగా ఒక అంచనా. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారెళ్ళ సహజ వాయువు ఇక్కడ ఉందట. యురేనియం, బంగారం, వజ్రాలు వంటి అతి విలువైన ఖనిజ సంపద ఈ ఆర్కిటిక్ ఆలవలం అంటే అది ఒక ప్రాంతం అంట. ఇవన్నీ కలిగి ఉన్న ఒక ప్రాంతం అంట అది. కాకపోతే ఇప్పుడు మంచు కప్పు ఉంది కాబట్టి దాన్ని ఏం చేయలేకపోతున్నారు, లేదా దాన్ని కూడా తోడేస్తారు.
దాంతో ఈ మంచు ఖండంపై ఆధిపత్యం కోసం దేశాలు చాలా వ్యూహాలు చేస్తున్నాయి. దీనికోసం రీసెంట్గా మనము అంటార్కిటికా బిల్లును కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాము. అది కూడా పాస్ అయింది. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో నిజానికి ఆర్కిటిక్ ఎవరికి సొంతము కాదు, కానీ ఆ సముద్రం హద్దుగా ఉన్న 8 దేశాలు ఇప్పుడు దాని మీద టార్గెట్ పెట్టాయి. అంటే దానికి ఎవరు ఓన్ చేసుకోలేదు ఇప్పటి వరకు. కాకపోతే దాన్ని ఆనుకున్న దేశాలు మాత్రం దాని మీద ఎక్కువగా ప్రభావితం చేస్తాయి ఆ ప్రాంతాన్ని. సో వాళ్ళు ఎక్కువగా వాటి మీద టార్గెట్ పెడతారు, వాటిని ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది రష్యా, అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ ఆర్కిటిక్ సరిహద్దు దేశాలే ఉన్నాయి. ఇవి తమ వివాదాల పరిష్కారానికి ఆర్కిటిక్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకున్నాయి. భారత్ సహా 13 దేశాలు ఇందులో పరిశీలక హోదాలో చేరాయి. ఈ దేశాల సరిహద్దుల నిర్ధారణకు ఐరాస 234 ఆర్టికల్ను రూపొందించింది. దీని ప్రకారం అవి తమ తీరాల నుంచి 200 మైళ్ళ వరకు చేపలు పట్టడం, ఖనిజాన్వేషణ వంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు. మిగతా ప్రాంతంపై ఎవ్వరికీ హక్కు లేదు. అది ప్రపంచ మానవాళి ఉమ్మడి సంపద. అంటే మనందరం ప్రపంచవ్యాప్తంగా మనుషుల సంపద అది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. దానికి ఏ దేశం మీద టార్గెట్ లేదు. కానీ ఐరాస 334 ఆర్టికల్ ప్రకారము సో దీన్ని బార్డర్లో ఉన్న ఏవైతే దేశాలు ఉన్నాయో 200 మైళ్ళ వరకు కూడా వాటిల్లో సముద్ర వేట చేసుకోవచ్చు, ఖనిజాల వేట చేసుకోవచ్చు. అది సో ఆర్కిటిక్ మంచు కరిగి సముద్రంగా మారిపోతూ కొద్ది సరికొత్త నౌకా మార్గాలను ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్కిటిక్ ప్రస్తుతం నౌకాయానికి కొంచెం అనువుగా ఉంది, కొంచెం లేదు. దీని మార్గంలో ఇప్పుడు అది కరగడం వల్ల అది ఈజీ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు పడవలు, షిప్లు అన్నీ ట్రావెల్ చేయొచ్చు. ప్రస్తుతం పనామా కాలువ మార్గంలో ఏడాదికి 14,000, సోయజ్ కాలువ మార్గంలో 20,000 నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మార్గం పూర్తిగా తెరుచుకుంటే యూరోప్, ఆసియా ఖండాల మధ్య దూరం 40% పైగా తగ్గిపోతుంది. సరుకు రవాణా ఖర్చులు కూడా ఆ మేరకు తగ్గుతాయి. సో ఆర్కిటిక్ వాతావరణం భారత్లో ఋతుపవనాలు తీరుతెన్నులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయండి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా కాదు. దాంతో భారత్ ఇటీవల ఆ ప్రాంతంపై దృష్టి సారించింది. ఆర్కిటిక్ పాలసీ పేరుతో అధికారిక నివేదికను విడుదల చేసింది. ఆర్కిటిక్లో శాశ్వత స్థావరం ఏర్పాటుతో పాటు ఉపగ్రహాలను అనుసంధానించే గ్రౌండ్ స్టేషన్లు, పరిశోధన కేంద్రాల నిర్మాణానికి యోచిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును ఇటీవల పార్లమెంట్లో పెట్టింది. అది అప్రూవల్ కూడా అయ్యింది. దాని గురించి చెప్తాను మీకు. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కనబడుతుంది గంగా నది అండి. పూర్తిగా పొల్యూట్ అయిన గంగా నది. చూడండి, గంగా నది హిందువులు పరమ పవిత్రంగా భావించి ఒక జీవనది. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. పాపాలు పోవటమేమో కానీ ఇప్పుడు ఆ నదిలో మునిగితే లేనిపోని రోగాలన్నీ వస్తాయట. 37 ఏండ్లుగా గంగా నదిని శుద్ధి చేస్తున్నా ఎప్పటికీ అది మురుగు కాలువలాగా ఉన్నదని సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGTA చెప్తోంది. సో కాలుష్యం నుంచి దీనిని కాపాడే, NGT అంటే కాలుష్యానికి సంబంధించి రిలేటెడ్ కోర్టుల్లో చెప్పొచ్చు అవి. ఓకేనా, అంటే కాలుష్యానికి సంబంధించిన కోర్టులు అవి. నమామి గంగే వంటి కార్యక్రమాలు ఏవి విజయవంతం కాలేదు. ఏటా 100 కోట్ల ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదని NGT ఆగ్రహం వ్యక్తం చేసింది. నదిని పరీక్షించేందుకు ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి, కఠిన నిబంధనలు రూపొందించాలని నేషనల్ గంగా కౌన్సిల్ని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని NGC అంటారు, నేషనల్ గంగా కౌన్సిల్. గంగా శుద్ధి NGC సభ్య కార్యదర్శికి NGT చైర్పర్సన్ జస్టిస్ ఆదేశ్ కుమార్ గోయల్ కీలక సూచనలు చేశారండి. NGT చైర్పర్సన్ ఎవరండి? జస్టిస్ ఆదేశ్ కుమార్. NGC సభ్య కార్యదర్శి, గంగా NGC సభ్య కార్యదర్శికి కీలక సూచనలు చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కసారి సమీక్షించండి. ఖచ్చితమైన కఠిన నిబంధనలతో అక్టోబర్ 14 నాటికి యాక్షన్ ప్లాన్ కూడా మీరు రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది NGT. గంగా శుద్ధికి నిర్దేశించిన లక్ష్యాలేవి కూడా నెరవేరకపోవడానికి ఎవరు బాధ్యత వహించట్లేదు. ఒక విభాగం మరో విభాగంపై నిందులేసుకోవడం తప్ప ఏమీ రిజల్ట్ లేదు. గంగా కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తున్న వారి ఆలోచన విధానంలో మార్పులు రావాలి, లేదంటే ఎంతకాలమైన పరిస్థితి ఇలానే ఉంటుందని NGT చెప్తోంది. అంటే మన దేశ జనాభాలో దాదాపు 40 కోట్ల మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను గంగా నదిపై ఆధారపడి జీవిస్తున్నారట. అంటే చూడండి, 130 కోట్ల మందిలో 40 కోట్ల మంది ఈ నదిని పవిత్రంగా భావిస్తారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు గంగా నది ఒక పరివాహక ప్రాంతం కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ ఇందులోండి వ్యవసాయానికి వాడుకుంటున్నారు, ఇండస్ట్రీస్కి కూడా వాడుకుంటున్నారు ఈ వాటర్ని. వ్యవసాయ మానవ వ్యర్థాలతో పాటు పారిశ్రామిక వ్యర్థాలను కూడా నదిలోకి నేరుగా వదులుతుండడంతో ఇవి చాలా తీవ్రం అయిపోతుంది కాలుష్యం. ప్రస్తుతం నదిలో 50% నీరు మురుగునీరేనని NGT వ్యాఖ్యానించిందట. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి దాని సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో. సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 4 దశాబ్దాల కిందే గుర్తించి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో 1986 జనవరి 14న గంగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది. జీఏపీ కింద 2016 జూన్ నాటికి కేంద్రం గంగా పరిరక్షణకు 6,788.78 కోట్లు మంజూరు చేసింది. అందులో 4,800 కోట్లు ఖర్చు చేసినట్లుగా కేంద్రమే చెప్తోంది. అండ్ 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గంగా నది పరిరక్షణకు అదే ఏడాది జూన్లో నమామి గంగా అనే ఒక కొత్త యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. నమామి గంగే 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు కూడా, అంటే 2021 జూన్ 30 వరకు ఈ పథకం కింద మోదీ గవర్నమెంట్ 15,074.88 కోట్లు మంజూరు చేసి 10,792.02 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులన్నీ ఏమయ్యాయి అనేది తెలియదు, కానీ గంగా మాత్రం ఇంకా మురుగు గంగాగానే ఉండిపోయింది. గంగా నది పరివాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్కు ఈ నిధులు వరద పారింది, కానీ ఫలితం ఏమాత్రం కూడా లేదని చెప్పాలి. అర్థమవుతుందా మీకు? గంగా నది పరివాహక రాష్ట్రాలు ఏంటి అనగానే గుర్తుపెట్టుకోండి, లేదా పరివాహక రాష్ట్రాల్లో ఒకటి దాన్ని ఇక్కడ ఉన్నదాన్ని గుర్తించండి అనగానే మీకు ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ గుర్తుకు రావాలి. ఓకేనా? అది. సో మీరు నమామి గంగే ప్రోగ్రాం కింద నిధులు ఏ విధంగా ఏ సంవత్సరంలో కేటాయింపు జరిగింది? నమామి గంగా అనేది మోదీ సర్కారు వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం కింద ఏ సంవత్సరంలో ఎంతెంత మొత్తంలో ఓవరాల్గా 15,074.88 కోట్లు ప్రకటించడం, అన్ని కోట్లు నిధులు విడుదల చేయడం అనేది ఇక్కడ నేను ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, చూసుకోండి. ఓకే. అండ్ లాస్ట్ ఆర్టికల్ అండి, ఇక సులువుగా క్యాష్లెస్ చాలా ఇంపార్టెంట్. వెళ్ళిన దవాఖానా అంటే ఏంటి? హాస్పిటల్. అత్యవసరంగా వెళ్ళిన దవాఖానాలో మన ఆరోగ్య బీమాకు క్యాష్లెస్ చికిత్స సదుపాయం లేదని చెప్తే ఆ బాధ చెప్పరానిదని చెప్పాలి. అందుకే బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డిఏఐ ఇటీవలే కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. స్టాండర్డ్స్ అండ్ బెంచ్ మార్క్ ఫర్ ది హాస్పిటల్ ఇన్ ది ప్రొవైడర్ నెట్వర్క్. ఏందండి? స్టాండర్డ్స్ అండ్ బెంచ్ మార్క్స్ ఫర్ ది హాస్పిటల్ ఇన్ ది ప్రొవైడర్ నెట్వర్క్. ఈ పేరుతో కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఆ మార్గదర్శకాలు ఏంటంటే, దీంతో ఎంచుకున్న హాస్పిటల్లో ఆరోగ్య బీమా పాలసీ ఎవరికైతే ఉంటుందో ఆ పాలసీ ఉన్నవాళ్ళు దాని కింద క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ఆ పాలసీ ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఆ పాలసీని పర్టికులర్ మనం ఎక్కడైతే ఆ పాలసీని కట్టామో అక్కడ వెళ్ళి దాన్ని క్లెయిమ్ చేసుకొని ఆ అమౌంట్ని మనం ఈ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు అలా కాకుండా క్యాష్ ఇవ్వకుండానే ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ రూల్స్ ప్రకారం. ఈ నెల 20న ఇచ్చిన ఈ సర్క్యులర్లో బీమా సంస్థలు నెట్వర్క్ పరిధిలో ఉన్న దవాఖానాలు ఏవైతే ఉంటాయో, అంటే వీళ్ళ నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో బీమా కంపెనీలవి, ఆయా సంస్థల బోర్డులు తీసుకునే నిర్ణయాల మేరకు పనిచేయాల్సిందేనని ఐఆర్డిఏఐ స్పష్టం చేసింది. హాస్పిటల్ ఎంపిక టైంలో కనీస సిబ్బంది, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు బీమా సంస్థలు బోర్డుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని క్లారిటీ చేసింది. అంటే ఈ ఏవైతే పాలసీలు ఇచ్చే సంస్థలు ఉంటాయో వాళ్ళు కరెక్ట్గా పనిచేయాలని చెప్తుందన్నమాట. మీరు ఎంచుకునే హాస్పిటల్ కరెక్ట్గా ఉండాలి, అలాంటి హాస్పిటల్ మీరు ఎంచుకొని వాటి కోసమే బీమాలు ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది. దీంతో ఆరోగ్య బీమా పాలసీదారులు తమ బీమా సంస్థ నెట్వర్క్ పరిధిలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందనేది ఈ ఐఆర్డిఏఐ మార్గదర్శకం. క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా సదరు హాస్పిటల్లో యాజమాన్యాలు అంగీకరించాల్సిందే. ఖచ్చితంగా క్యాష్లెస్, ఆ బీమాను చూసి క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాల్సిందే. ఇప్పటిదాకా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆమోదానికి దవాఖానాల్లో పెద్ద గజిబిజి ఉంది. ఇన్సూరర్లు నెట్వర్క్ల్లో హాస్పిటల్కి చెందిన ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిజిస్ట్రీతో నమోదు, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ జారీ చేసిన ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్ లేదా నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ కింద నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రీసోర్సెస్ సెంటర్ అండ్ జారీ చేసే స్టేట్ లెవెల్ సర్టిఫికేట్లు పొందాల్సి వచ్చేది. ఇప్పుడు అవేమీ ఉండదు. సో ఐఆర్డిఐ తీసుకున్న నిర్ణయం పేద మధ్యతరగతి వర్గాల్లో ఆరోగ్య బీమా పట్ల నమ్మకాన్ని పెంచుతుందని బీమా పరిశ్రమ హర్షం చేస్తుందన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా? సో ఇప్పుడు ఇచ్చిన ఈ ఐఆర్డిఐ ఇచ్చిన ఏవైతే స్టాండర్డ్స్ అండ్ బెంచ్ మార్క్ ఫర్ ది హాస్పిటల్ ఇన్ ద ప్రొవైడర్ నెట్వర్క్ అనే మార్గదర్శనం ఏదైతే ఉన్నాయో, ఈ మార్గదర్శకాల కింద మనం ఇకపై బీమా కంపెనీలు ప్రొవైడ్ చేయడము, డబ్బులు ప్రొవైడ్ చేయడము, వీళ్ళు చూడడము, ఇవి అంతా ఏం లేదు. సో ఆ పాలసీ ఉందా మీకు? ఖచ్చితంగా వీళ్ళు సెలెక్ట్ చేసిన ఏదైతే హాస్పిటల్ ఏదైతే బీమా పాలసీలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసిన హాస్పిటల్లో మనము డబ్బులు కట్టకుండానే ఆ బీమా ద్వారా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అలా అడిగిన హాస్పిటల్ కూడా మీరు ఈ మార్గదర్శకాల గురించి చెప్పి మీరు ట్రీట్మెంట్ని అయితే పొందవచ్చు. ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం
మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.